రాత్రి గది అంతా అసహజమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. గడియారం వెలుగులో ఒకే సంఖ్య మెరిసింది. 3:13. వివాన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెమట చుక్క నుదుటిమీద జారింది. ఎలాంటి శబ్దం లేదు, ఎలాంటి కేక లేదు, ఎలాంటి కలగుర్తు లేదు. అయినా అతను మేల్కున్నాడు. 3:13. ఈ సమయం ఎందుకింత పరిచయంగా అనిపిస్తోంది? అతనికిది మొదటిసారి అనిపించింది. కాని లోపల ఎక్కడో ఒక విచిత్రమైన భావన. ఇది పూర్తిగా కొత్తది కాదు. వివాన్ మంచం మీద కూర్చున్నాడు. గదిలో గాలి కూడా కదల్టం లేదు. డిజిటల్ గడియారం సెకండ్లు కదులుతున్నాయి. 3:13. 3:13. 3:13. సంఖ్యలు మారుతున్నాయి, కాని క్షణం మాత్రం నిలిచిపోయినట్టుంది. అతని చెవుల్లో స్వల్పమైన హంశబ్దం వినిపించింది. ఫ్యాన్ ఆఫ్, ఏసీ ఆఫ్, ఫోన్ నిశ్శబ్దం. అయినా ఆ శబ్దముంది. నేనిలాగే ముందు మేల్కున్నానా? ఆలోచన వచ్చింది. స్పష్టమైన జ్ఞాపకం లేదు, కాని ఒక అనుభూతి ఉంది. వివాన్ నెమ్మదిగా హాలులోకి నడిచాడు. టేబుల్ మీద ల్యాప్టాప్ మూసి ఉంది. దాన్ని చూసిన క్షణంలో అతని అడుగులు ఆగిపోయాయి. ఎందుకో తెలియదు కాని దాన్ని ఓపెన్ చేయాలి అనిపించింది. అతను కూర్చున్నాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. స్క్రీన్ వెలిగింది. లాగిన్ స్క్రీన్. వేళ్లు కీబోర్డ్ మీద ఆగిపోయాయి. నేనీ దృశ్యం ఇలానే ముందు చూసినట్టుంది. పాస్వర్డ్ టైప్ చేశాడు. సిస్టమ్ ఓపెన్ అయింది. స్క్రీన్ మధ్యలో ఒకే ఫైల్ కనిపించింది. కాన్సెంట్ ఫారం ఫైనల్ పీడీఎఫ్. వివాన్ ఫైల్ ఓపెన్ చేశాడు. పెద్ద అక్షరాల్లో కాన్సెంట్ ఫామ్. కింద సంతకం ఉంది. అది అతనిదే. అతని చేతిరాత. అతని పేరు. తేదీ నిన్నటి. అతని శ్వాస గట్టిగా మారింది. నేనిది ఎప్పుడు సైన్ చేశాను? జ్ఞాపకం లేదు. ఒక్క క్షణం మెదడు ఖాళీ అయింది. అప్పుడే స్క్రీన్ గ్లిచ్ అయింది. డాక్యుమెంట్ మాయమైంది. దాని స్థానంలో ఒక్క వాక్యం: సబ్జెక్ట్ కన్ఫర్మ్డ్. వివాన్ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. చెవుల్లో శబ్దం పెరిగింది. గదిలో లైట్ స్వల్పంగా ఫ్లికర్ అయింది. స్క్రీన్ దిగువన ఒక సంఖ్య మెరిసింది. 3:13:27 టైమర్లాగా. అతని కళ్ళు ఆ సంఖ్యపై నిలిచిపోయాయి. ఇది మొదటిసారి అనిపిస్తోంది, కాని లోపల ఒక నిజం మెల్లగా బయటకు వస్తోంది. ఇది మొదటిసారి కాదు, ఇది కేవలం అతను గుర్తుపెట్టుకున్న మొదటిసారి. స్క్రీన్పై టైమర్ కదుల్తోంది. 3:13:26. 3:13:25. రాత్రి ఇంకా ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం. టైమర్ స్క్రీన్పై కదులుతోంది. 3:13:24. 3:13:23. వివాన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను వెంటనే సిస్టమ్ సర్చ్ ఓపెన్ చేశాడు. కాన్సెంట్ ఎంటర్ నొక్కాడు. ఒక్క ఫైల్ కాదు, 3 ఫైళ్లు కనిపించాయి. కాన్సెంట్ ఫారం ఫైనల్ పీడీఎఫ్, కాన్సెంట్ ఫారం ఫైనల్ వర్జన్ 2 పీడీఎఫ్, కాన్సెంట్ ఫారం ఫైనల్ లాస్ట్ పీడీఎఫ్. అతని వేళ్లు మౌస్ మీద గట్టిగా పట్టుకున్నాయి. మొదటి ఫైల్ ఓపెన్ చేశాడు. తేదీ నిన్నటి. రెండో ఫైల్ ఓపెన్ చేశాడు. తేదీ 3 నెలల క్రితం. మూడో ఫైల్ ఓపెన్ చేశాడు. తేదీ 1 సంవత్సరం క్రితం. ప్రతి డాక్యుమెంట్ కింద అదే సంతకం, అదే చేతిరాత, అదే పేరు: వివాన్. అతని శ్వాస క్రమంగా అసమతుల్యంగా మారింది. నేను ఇది ఎన్నిసార్లు సైన్ చేశాను? అతను ల్యాప్టాప్ మూసేయాలనుకున్నాడు, కాని చేయలేకపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేశాడు. గత సంవత్సరం తేదీకి వెళ్లాడు. 3:12 వరకు వీడియో ఉంది. 3:14 నుంచి వీడియో ఉంది. కాని 3:15 మొదట బ్లాంక్. కాని ఈసారి అతను ఫ్రేమ్ బై ఫ్రేమ్ స్క్రోల్ చేశాడు. ఒక్క ఫ్రేమ్ కనిపించింది. ఆ ఫ్రేములో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వివాన్ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. స్మైల్ చేస్తున్నాడు. కెమెరా వైపు చూసి చేతిని ఊపుతున్నాడు. అతని కళ్లలో భయం లేదు, నిశ్చింత. అతను మాట్లాడుతున్నాడు. సౌండ్ లేదు, కాని పెదాలు కదులుతున్నాయి. వివాన్ వెనక్కి కుర్చీలో వాలిపోయాడు. అది
నేనేనా? స్క్రీన్ ఒక్కసారిగా గ్లిచ్ అయింది. మళ్ళీ అదే వాక్యం మెరిసింది. సబ్జెక్ట్ కన్ఫర్మ్డ్. ఈసారి దాని కింద మరో లైన్ కనిపించింది. మెమరీ రీసెట్ సక్సెస్ఫుల్. వివాన్ కళ్ళు పెద్దవయ్యాయి. అతని శరీరం చల్లబడింది. అతను తన చేతులను చూసుకున్నాడు. ఇవి తనవే. కానీ జ్ఞాపకాలు ఎక్కడా? అప్పుడే స్క్రీన్పై ఒక వీడియో ప్లే అయింది. అందులో వివానున్నాడు. 1 సంవత్సరం క్రితం. అతనే కెమెరా ముందు మాట్లాడుతున్నాడు. ఇది నా స్వచ్ఛంద నిర్ణయం. నేను ప్రోటోకాల్ 313లో పాల్గొంటున్నాను. ప్రతి రాత్రి 3:13కి నా జ్ఞాపకాలను రీసెట్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. వీడియోలోని వివాన్ నవ్వుతున్నాడు. ఇది భయం కాదు, ఇది అభివృద్ధి. ప్రస్తుత వివాన్ కళ్లలో నీళ్లు చేరాయి. అతనికి ఏమీ గుర్తులేదు. కాని అతనే ఇది ప్రారంభించాడు. టైమర్ కౌంట్డౌన్ పూర్తయింది. 3 గంటల 13 నిమిషాల 1 సెకను. 3 గంటల 13 నిమిషాల 0 సెకను. స్క్రీన్ బ్లాక్ అయింది. గది మళ్లీ నిశ్శబ్దంగా మారింది. వివాన్ మంచం మీద కూర్చున్నాడు. డిజిటల్ గడియారం మెరిసింది. 3 గంటల 13 నిమిషాలు. అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏ శబ్దం లేదు, ఏ కల గుర్తులేదు. కేవలం గడియారం. 3 గంటల 13 నిమిషాలు. ఈ సమయం ఎందుకింత పరిచయంగా అనిపిస్తోంది? కట్ టు బ్లాక్.